హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన అమరావతి ఐకానిక్ వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ రెడీ అయిపోయిందండి. 2 వీక్స్ బ్యాక్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్లోకి వచ్చాయనుకున్నాం కదా. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ గురించి ఈ వీడియో. ఇంతలా ఏముంది అనుకుంటున్నారా? ఆ విషయం చెప్పడానికే ఈ వీడియో. మనం పోయిన వీడియోలో ఈ బ్రిడ్జ్ తొందరలోనే అందుబాటులోకి వస్తుందనుకున్నాం కదా. అదెప్పుడో తెలిసిపోయిందండి. అదెప్పుడో వీడియో చివర్లో చెప్పుకుందాం. ముందుగా ఈ కొత్త బ్రిడ్జ్ మీద ఒక రైడ్ వేసేద్దాం. రైడ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బ్రిడ్జ్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఫ్రెండ్స్, మన జర్నీని విజయవాడ వైపు నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది విజయవాడ సైడు గొల్లపూడి వద్ద మన వెస్ట్ బైపాస్ అమరావతి వారధి స్టార్టింగ్ పాయింట్. ఫ్రెండ్స్ చూడండి, కొండపల్లి ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. కన్స్ట్రక్షన్ సంస్థ వాళ్ళు ఎలో చేయడం లేదు, బట్ కొంచెం తిప్పలు పడి మనం ఈ వీడియో చేశాం. బ్రిడ్జ్ పొడవు 3120 మీటర్లంట. అంటే 3 కిలోమీటర్ల మీద ఇంకో 120 మీటర్లు ఉంటుంది. చిన్నౌటుపల్లి దగ్గర టోల్ గేట్ నుంచి చిన్నకాకాని వరకు 17.800 కిలోమీటర్లలో నిర్మిస్తున్న వెస్ట్ బైపాస్ లో అత్యంత కీలకమైన అమరావతి వారధి నిర్మాణ ఘట్టం పూర్తయింది. ఈ బైపాస్ ను 4 ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. ఇది వెస్ట్ గోదావరి జిల్లా గుండుకొలను నుంచి మంగళగిరి చిన్నకాకాని వరకు ఉంటుంది. అందులో 4వ ప్యాకేజీనే ఈ వెస్ట్ బైపాస్ 1500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ రోడ్ జూన్ నుంచి అందుబాటులోకి వస్తుంది. అయితే బ్రిడ్జి మాత్రం ఒక అడుగు ముందే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. వచ్చే నెల అంటే మే 2న ప్రధాని మోదీ గారు అమరావతి వస్తున్నారు. ఆ రోజు అనేక పనులను ఆయన చేతుల మీదుగా స్టార్ట్ చేయబోతున్నారు కదా. రోడ్డు పూర్తిగా కంప్లీట్ అయితే ఈ రోడ్డు మీద కూడా ట్రాఫిక్ పెరిగిపోతుంది. సో ఫ్యామిలీతో సరదాగా ట్రిప్ వేయాలనుకున్న వారు ఇప్పుడే వెళ్ళండి. ట్రాఫిక్ పెరిగాక టెన్షన్ తప్ప థ్రిల్లింగ్ రాదు. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి మన వాళ్ళు డైరెక్ట్ గా కొండపల్లి, ఇబ్రహీంపట్నం వెళ్లిపోవచ్చు. హైదరాబాద్ తో కూడా ఈ రోడ్డుకి కనెక్టివిటీ ఉంది కాబట్టి అటు నుంచి అటే హైదరాబాదు వెళ్లి రావచ్చు. ఏమంటారు? ఈ ఐలాండ్స్ మొన్న సరిగ్గా చూపించలేకపోయాం కదా, ఇప్పుడు చాలా చక్కగా షూట్ చేయగలిగాం. చూడండి, ఐలాండ్స్ ఎంత బాగున్నాయో చెప్పలేం. గ్రీనరీ కూడా సూపర్ అంటే నమ్మండి.
అదిగోండి ఫ్రెండ్స్, స్వామివారి టెంపుల్. ఫ్రెండ్స్, వచ్చే నెల 2వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు ఈ బ్రిడ్జ్ మీద నుంచి మన అమరావతి చేరుకుంటారంట. అందుకోసం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. కానీ విశేషం ఏంటంటే ఆయన కంటే ముందే మనం ఈ బ్రిడ్జి మీద ఒక ఫుల్ కంప్లీట్ రైడ్ చేసేసామన్నమాట. థ్రిల్లింగ్ కదా? ఇంకా వెంకటపాలెంలో వర్క్స్ జరుగుతున్నట్లున్నాయి. ఇవి 10 రోజుల్లో కంప్లీట్ అవుతాయంటారా? నాకు డౌటే. ఫ్రెండ్స్, ఇది టోల్గేట్ అనుకుంటా. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలంటే ఇక్కడ ముడుపు చెల్లించాల్సిందే. మరి ఆఫీస్కు వెళ్ళాలన్నా పైనుంచే వెళ్ళాలనుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెంకటపాలెం నుంచి గొల్లపూడి వైపు వెళ్దాం.
ఇక మన అమరావతి ఐకానిక్ వారధి బ్రిడ్జ్ రైడ్ కంప్లీట్ అయింది. ఈ రోజుకి ఈ జర్నీ చాలే ఫ్రెండ్స్. మాకు థ్రిల్లింగ్ గా ఉందని గంటలు గంటలు వీడియో తీస్తే చూస్తారా ఏంటి? సో ఇక సెలవు తీసుకుందాం ఈ పూటకి. మళ్ళీ మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. బాయ్ బాయ్. మీ టీం అమరావతి ప్రస్థానం.